అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ్ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ్ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడం హర్షణీయమని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు దుంప రమణమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువచ్చిన ప్రధానమంత్రి మోదీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని అన్నారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు 50% రిజర్వేషన్ తీసుకొచ్చారని గుర్తు చేశారు. అనేక పదవులలో మహిళలకు ఎక్కువ సెట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. మహిళా పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళలను చిన్నచూపు చూడడమే కాకుండా ఎందరో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, మహిళా హోంమంత్రి ఉండి కూడా ప్రయోజనం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మహిళా విభాగం రాష్ట్ర జోనల్ ప్రెసిడెంట్ గంగసాని లక్ష్మి, హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి, కొండేపి జెడ్పీటీసీ మారెడ్డి అరుణ, వాలంటీర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనెల మేరీకుమారి, మహిళా నాయకులు సన్నపురెడ్డి రమణమ్మ, మహిళా నాయకులు బడుగు శోభాలత, బడుగు మాధవీలత, కామేపల్లి విజయ, తన్నీరు రాగమ్మ, కుంచాల రమణ, పామినేని ఝాన్సీరాణి పాల్గొన్నారు. మీరు కూడా ట్రాండి ముందుగా రండి. ముందుకుంటా సైడ్ ప్లానింగ్ చేస్తాను. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ఉమెన్ రిజర్వేషన్ బిల్ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మనకి జగనన్న ప్రభుత్వంలో రాజకీయంగా మహిళలను ఎంతో ముందుకు తీసుకెళ్లారు. పదవుల్లో రిజర్వేషన్ కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, అలాగే ఉద్యోగస్తుల్లో, సచివాలయ ఉద్యోగస్తుల్లో కానీ, అలాగే డిప్యూటీ సీఎంగా పుష్పశ్రీవాణిని కానీ, అలాగే మంత్రులు, హోమ్ మినిస్టర్స్ ఇద్దరు మహిళలు. ఫస్ట్ టైము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హోమ్ మినిస్టర్ని సవితా ఇంద్రారెడ్డిని గారిని పెట్టారు. ఆయన ఆదర్శంగా తీసుకొని మనకి జగనన్న మళ్ళీ మహిళల్ని 2 టైమ్స్ ఇద్దరిని మహిళలనే పెట్టాడు. ఈరోజు హోంమంత్రి అనిత ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. అంతకుముందు ఎవరు హోమ్ మినిస్టర్లుగా లేడీస్ లేరు. మన రాజశేఖర రెడ్డి గారు కానీ, జగనన్న గారు కానీ పెట్టడం వల్లే ఈరోజు వాళ్ళు మినిస్టర్స్గా కొనసాగుతున్నారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేమందరం కూడా. అలాగే నామినేటెడ్ పోస్టులు కానీ, అలాగే కాంట్రాక్ట్ వర్కుల్లో కూడా 50% ఇచ్చి, 50% అన్నాడు కానీ ఆల్మోస్ట్ ప్రతి పదవుల్లో కూడా 50కి పైనే ఉన్నారు. మాలాంటి వాళ్ళు చాలామంది జనరల్లో కూడా పోటీ చేసి గెలిచున్నాం. ఆ లెక్కనంతా మాకు జెడ్పీటీసీలో 55 మంది అయితే మినిమం 34 మంది ఆడవాళ్ళమే ఉన్నాం.
అట్లా ఆ లెక్కన ప్రతి పదవుల్లో కూడా 50% పైనే రిజర్వేషన్ కల్పించాడు. అలాగే అవకాశం కూడా ఇచ్చి మహిళలని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాడు. అలాగే జగనన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా మహిళలకి అవకాశం కల్పిస్తున్నారు. బిల్లు పాస్ అయితే ఇంకా చట్టసభల్లో కూడా మహిళలు మంచి స్థాయిలో ఉంటారని, అలాగే ఇంకా ముందు మంచి పదవుల్లో రాష్ట్రానికి సేవ చేయాలని కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది మహిళా రిజర్వేషన్ బిల్లుకి 33%కి. ఇది దాదాపు ఎప్పటి నుంచో మహిళలు ఆశిస్తున్నదే. కాకపోతే ఇన్ని రోజుల తర్వాత మోడీ గవర్నమెంట్ ఇది పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే చూసుకుంటే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చట్టసభలో ఇంకా ఆమోదం పొందక ముందే 2019-23 దాకా 50% రిజర్వేషన్స్ మహిళలకి కేటాయించారు. దాంట్లో డీటెయిల్స్కి వెళితే దాదాపు స్థానిక సంస్థల్లో మనకి 50% ఇవ్వటం జరిగింది. జగన్ ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 50% కన్నా పైచిలికే ఇచ్చి సాధించాము. మరి మీరు 50% ఇస్తారా 33% ఇస్తారా అనేసి మీకు ఛాలెంజ్ విసురుతున్నాం. రేపు స్థానిక సంస్థలో ఎన్ని శాతం మహిళలకి ఇస్తారనేది అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఈరోజు 33% అని వాళ్ళు చట్టసభలు చేసిన తర్వాత అది ఇస్తారు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్న జగన్ గారు ఇచ్చినట్టు 50% మీరు లోకల్ బాడీస్లో రేపు వచ్చే ఎలక్షన్ స్థానిక సంస్థల్లో మీరు మహిళలకి ఇవ్వగలరా అని వాళ్ళని అడుగుతున్నాను. ఈరోజు చట్టసభల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. అదేవిధంగా అంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లుకు ఎప్పుడో మద్దతు తెలిపారు. దీనికి ఆయనకి మా మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మహిళా బిల్లుకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా మా మహిళా లోకం అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 33% రిజర్వేషన్కి ముందే స్థానిక సంస్థల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 50% రిజర్వేషన్ కల్పించి అనేక మంది మహిళల్ని ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా పదవుల్ని ఎంతోమందికి ఇప్పించారు. ఈ మహిళా బిల్లు ప్రవేశపెట్టి కూడా 21 సంవత్సరం అయింది. ఇప్పటికి ముందుకు వచ్చింది. దీన్ని ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయకుండా ఈ మహిళా బిల్లుకు అందరూ కూడా సహకరించాలని, అన్ని పార్టీలు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాలని మా మహిళా లోకం అంతా కూడా కోరుకుంటా ఉంది. అలానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం మా జిల్లా అధ్యక్షురాలు రవణమ్మ గారి ఆధారంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి జగనన్న ఇంతకుముందే మహిళల్ని ఎంతో గౌరవించి ఎంత శిఖరాలకు ఎత్తాడంటే జగనన్న చేసినది ఎవరు ఏ ఎమ్మెల్యే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మరి ఫస్ట్ టైము వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకి మరి అన్ని విధాలుగా రిజర్వేషన్ చేయటం కానీ, మహిళలకు 50% రిజర్వేషన్ పదవులు ఇటు, అలాగే నామినేట్ పోస్టులు కావచ్చు, ఏ పదవులైనా సరే మహిళల్ని ఎంతో గౌరవించుకుంటా మరి జగనన్న ముందుకు పోతున్నాడు. అలాంటి ముఖ్యమంత్రి రావాలంటే మనకి ఇంకొక జన్మెత్తిన కూడా రాడు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి చేసింది ముందేస్తే తెలుసు. ఎందుకంటే మహిళలను మనం గౌరవించుకోవాలి, మనం ఒక అడుగు ముందుకు నడవాలి. మనం ఈ వంటింటి దగ్గర ఉన్న మహిళల్ని అసెంబ్లీలో తీసుకుపోయే సామర్థ్యం ఎవరికి ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డికే ఉందని నేను చెప్పగలను. అలానే ఇలా మహిళల సాధికారణ బిల్లు మరి ప్రవేశపెడుతున్న అలా మోడీ గారికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మద్దతు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక మహిళలకి మంచి చేస్తుంటే ఏ పార్టీ అయినా సరే మేము మద్దతు తెలపడానికి మేము ముందే ఉంటాం. ఈరోజు ఈ మహిళలకి న్యాయం జరుగుతుందంటే అంత ఇంత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ఉండబట్టే మేము ఈరోజు ముందుకు రాగలిగాము. ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడగలమంటే మాదంతా కూడా మరి మా జగనన్న ఆశీస్సులు మాకు ఉండబట్టే మహిళలకి. మరి ఎక్కడ లేని ఈ కులాలు కూడా అసలు తెలియదు ఎవరికి, అంటే ఇన్ని కులాలు ఉంటాయని కూడా ఎవరికి తెలియని విషయం కూడా ఎవరికి తెలియదు. ఒక జగన్మోహన్ రెడ్డి గుర్తించి వాళ్ళ కులాలందరూ బయటకు తీసుకొచ్చి ప్రతి కులానికి న్యాయం చేశాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం అందరం చెప్పుకోవచ్చు. అలానే ఇక నుంచి ముందు కూడా రాబోయే కాలంలో మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రతి మహిళకు కూడా న్యాయం జరుగుద్ది. మనమంతా కూడా కలిసికట్టుగా ఉండి మరి ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాను.
అక్షయ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.